పరస్పర సంబంధం లేని సంఘటనలు ఎన్నో సంభవించి ఈ అరుణాచల సన్నిధికి అతనికి చేర్చాయి అని తెలుస్తోంది. 12 ఏళ్ల ప్రాయంలో తండ్రి మరణించినప్పుడు వెంకట్రామన్ మృత్యువు గురించి చింతించి దేహాన్ని నడిపించే శక్తి వేరే ఉంటుందని గ్రహించాడు. 15వ ఏట ఎవరో దూరపు బంధువు అరుణాచలం అన్న పేరు చెప్పగానే పులకించిపోయాడు. బంధువు చెప్తేనే కానీ తిరువణ్ణామలై ఏ అరుణాచలమని తెలిసి ఉండేది కాదు. ఈ ఎరుక వల్లనే కొద్ది కాలం తర్వాత తిరువణ్ణామలైకి ప్రయాణమయ్యాడు. ఏవో స్మృతులు అస్పష్టంగా మనసులో మెదిలాయి. నాడీ జోష ప్రకారం కింద జన్మలో వెంకట్రామన్ ఒక కొండ మీద తపస్సు చేసినట్టు ఉంది కదా, ఆ కొండ అరుణాచలమే అయ్యుండవచ్చు. శ్రీ రమణ మహర్షి భక్తుల్లో ఒకరు వారి అష్టోత్తర శతనామావళి